రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ ఉండదు. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది ఉండదు. ఇవే సామెతలను ఆ మంత్రి నిజం చేసి చూపించారు. భారత రాష్ట్ర సమితిలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి ఎక్సైజ్ క్రీడల మంత్రిగా పనిచేసిన ఆయన కొన్ని శాఖలో తనకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్రీడా శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకుంటే ఆ వ్యక్తి అక్కడ శిక్షణ పొందుతున్న యువతులను ఇబ్బంది పెట్టేవారు. దానికి సంబంధించి అప్పట్లో పలు కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ అధికారి సస్పెండ్ చేశారు. ఈ విషయంపై భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత స్పందించడంతో అప్పుడు మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ ఆగా మేఘాల మీద స్పందించారు. అతనిపై వేటు వేశామని ట్విట్టర్ ద్వారా కవితకు బదిలిచ్చారు. ఎమ్మెల్సీ కవిత స్పందించింది కాబట్టి అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ విషయంలో స్పందించారు. లేకుంటే విషయం వేరే రీతిలో ఉండేది. పెంచండి కొంచెం ఐరిస్. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ అధికారం కోల్పోయిన తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ లీలలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నారాయణగూడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంట్ మెడిసిన్లో ల్యాబ్ అటెండెంట్గా పనిచేస్తున్న సత్యనారాయణ గౌడ్ అనే ఉద్యోగి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు దగ్గర బంధువు. దీంతో ఆయన అండ చూసుకుని సత్యనారాయణ గౌడ్ 10 సంవత్సరాలుగా అసలు ఆఫీస్కి వెళ్ళలేదు. సంతకం పెట్టి వేతనం మాత్రం దర్జాగా తీసుకునేవాడు. మంత్రికి దగ్గర బంధువు కావడంతో మిగతా ఉద్యోగులెవరూ నోరు మెదిపేవారు కాదు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జరిగిన అవకతవకలపై చాలా మంది నోరు విప్పుతున్నారు. ఇక సత్యనారాయణ గౌడ్ ఉదంతానికి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటింగ్ మెడిసిన్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు మహేష్ కుమార్ రాష్ట్ర సర్కార్కు ఫిర్యాదు చేశారు. ఇక ఇటీవల జెన్కోలో మహిళలకు ఎటువంటి పరీక్ష రాయకుండా ఏఈ ఉద్యోగం ఇవ్వడం చర్చనీయాంశం కావడం, దానిపై ప్రభుత్వం స్పందించడంతో గత పాలకుల వ్యవహారం మరోసారి బయటపడింది. ఈ క్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంట్ మెడిసిన్ అటెండెంట్గా పనిచేస్తూ కార్యాలయానికి రాణి సత్యనారాయణ గౌడ్ ఉదంతం కూడా బయటకొచ్చింది. అతడిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహకు లేఖ రాశారు. అప్పట్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండ చూసుకుని సత్యనారాయణ గౌడ్ నెలకు ఒకసారి వచ్చి సంతకం పెట్టి జీతం తీసుకునేవాడని లేఖలో పేర్కొన్నారు. దీనికి ఐపీఎం డైరెక్టర్ శివలీల, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కుమార్ సహకరించేవారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని మహేష్ కుమార్ కోరారు. మహేష్ కుమార్ లేఖ రాసిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంట్ మెడిసిన్ విభాగంపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైన అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం కింది స్థాయి ఉద్యోగులపై కూడా దృష్టి సారించి పూర్తి ప్రక్షాళన చేయాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. మహేందర్. గత ప్రభుత్వంలో మంత్రులుగా చేరామనేటువంటి వారు, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు ఏది చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది, మేము చెప్పిందే శాసనం అనేటట్టుగా రెచ్చిపోయారు. ఆ రకంగా ఇష్టానుసారంగా ఇటు ఉద్యోగులను వాడుకోవడం, ఉద్యోగులను బదిలీ చేసుకోవడాలు కావచ్చు, ఉద్యోగుల నుంచి పనులు చేయించుకోవడం ఇవన్నీ జరిగిన నేపథ్యం. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ లీలలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నారాయణగూడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి సత్యనారాయణ గౌడ్ అనే ఉద్యోగి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు దగ్గర బంధువు. దీంతో ఆయన అండ చూసుకొని సత్యనారాయణ గౌడ్ 10 సంవత్సరాలుగా అసలు ఆఫీస్కే వెళ్ళలేదు, సంతకం పెట్టలేదు, వేతనం మాత్రం దర్జాగా తీసుకుంటూ మంత్రికి దగ్గర అందుకోవడంతో మిగతా ఉద్యోగులు నోరు మీద పరిస్థితి ఉంది. ఆ రకంగా మంత్రి బంధువులు సంబంధాలు ఉన్నటువంటి కూడా చేసినటువంటి ఇష్టమొచ్చినట్టుగా వివరించినటువంటి రీతిలో ఈ వ్యక్తి యొక్క సత్యనారాయణ గౌడ్ వ్యక్తి విషయం మాత్రం బయటకు వచ్చింది. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జరిగిన
అవకతవకలపై అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారందరిపైన కూడా మొత్తంగా బయట వస్తున్న ఒక్కొక్క విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఇక దాదాపు అందరూ కూడా ఇప్పుడు నోరు ఉప్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సత్యనారాయణ గౌడ్ ఉదంతానికి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మహేష్ కుమార్ రాష్ట్ర సర్కార్ కు ఫిర్యాదు చేశారు. ఇటీవల జెన్కోలో మహిళలకు ఎటువంటి పరీక్ష రాయకుండా ఏ ఉద్యోగం ఇవ్వడం చర్చనీయం కావడం, దీనిపై ప్రభుత్వం స్పందించడంతో గత పాలన వివరాలు అందరూ కూడా ఒకసారిగా బయటపడుతుంది. ఈ క్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అటెండ్ గా పనిచేస్తున్నటువంటి వారందరూ సత్యనారాయణ గౌడ్ ఉదంతం కూడా బయటకు వచ్చింది. సో అతనిపై చర్యలు తీసుకోవాలని కూడా ఇటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకి లేఖ రాశారు. మంత్రి కూడా దీనిపైన ఈ లేఖను తీసుకున్న తర్వాత మంత్రి కూడా అవాక్ అయినటువంటి పరిస్థితిని షాక్ గురైన పరిస్థితి. ఇలా కూడా జరిగిందా ఈ ప్రభుత్వంలో అనేటట్టుగా మంత్రి కూడా నోరెళ్లబెట్టిన పరిస్థితి వచ్చిన నేపథ్యం దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా మంత్రి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే సత్యనారాయణ గౌడ్ నెలకు ఒకసారి వచ్చి సంతకం పెట్టి జీతం తీసుకునేవాడని, ఇక తను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం, మంత్రికి సంబంధించినటువంటి పనులు చేయడం, ఇలాంటివన్నీ చాలా చాకచక్యంగా పనిచేస్తూ తన మొత్తం కూడా సాలరీకి మాత్రమే ఆఫీస్ వచ్చేవాడని తెలుస్తుంది. ఇక లేఖ కోరుకున్న ఇలాంటి వారితో కూడా ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి ఉంది. దీనికి ఐపీఎం డైరెక్టర్ శివలీల, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కుమార్ కూడా సహకరించేవారని, ఒకవేళ సహకరించకపోతే మంత్రికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వారిని కూడా గుప్పెట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ సత్యనారాయణ గౌడ్ ఉన్న నేపథ్యం. ఇక వైద్య ఆరోగ్య శాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ఈ విగమైన మొత్తం కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైనటువంటి అధికారులను కూడా బదిలీ చేసింది ప్రభుత్వం. కింది స్థాయి ఉద్యోగులపైన కూడా దృష్టి సారించింది. పూర్తిగా పక్షాలను చేయాలనే దిశగా డిమాండ్ కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యం. మొత్తానికైతే ఒక్కొక్కటిగా గత పాలనలో చేసినటువంటి అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఇలాంటి అలసత్వాలు కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.